చర్యలు తీసుకోవాలమ్మా. ముఖ్యంగా పిఎం సార్ స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రాష్ట్రాలకు సంబంధించిన కాదమ్మా, తిరుపతి దేవస్థానం అంటే పుణ్యక్షేత్రం అమ్మా. దక్షిణ భారతదేశానికి ఒక పుణ్యక్షేత్రం లాంటిది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని 30 గంటలు 40 గంటలు వెయిట్ చేసి దర్శనం చేసుకుని బయటకు వస్తే ఆ ప్రసాదం ఉంది చూసావమ్మా, లడ్డు. ప్రాణం పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి 60, 70, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఆ లడ్డు అంటే అంత ఇంట్రెస్ట్. అటువంటి లడ్డు మీద ఈ సైకో బ్యాచ్, సైకో కిల్లర్లు చేతులు పడ్డాయి అని టీడీపీ అంటే చాలా బాధేసింది. కానీ ఈరోజు సిట్ నిరూపించినందుకు ఆ నీచులను ఎలా శిక్షించాలి, కంపల్సరిగా శిక్షించాలి అని ప్రతి సామాన్యుడికి, ముఖ్యంగా గోవింద స్వామి భక్తుడికి కడుపు మండిపోతుందమ్మా. ఇలాంటి పరమనీచుల్లా ఆ పుణ్యక్షేత్రానికి వచ్చింది. ఒక ఎవరు యాంకరు అదేందో సెల్ఫీ వీడియో పెట్టిందని దాన్ని ఎట్టా మళ్ళీ తిరుపతికి రానియకుండా చేశారు. ఇలాంటి నీచుళ్ళని మళ్ళీ ఆ దేవస్థానానికి రానియకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామమ్మా. ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎదగడానికి సో ఇట్లా చెప్తున్నాడు, సో ఇందులో కల్తీయే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద కూడా నిందలేసిన చాలా చూసాము. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు స్పందిస్తారమ్మా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా 2-3 రోజుల్లో కంపల్సరిగా స్పందిస్తారు. ఆయన చెప్పిన మాటలకి ఇలా మొహాలు ఏడబెట్టుకోవాలో తెలియని పరిస్థితులు కూడా వస్తాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నామమ్మా. అంటే ఈ విషయంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేసులు ఏమైనా నమోదయ్యా? వదిలిపెట్టరమ్మా. ఓకేనా? ఏంటంటే ఒక్కటే కోరుకున్నాం, వాళ్ళని అరెస్ట్ చేసినా వాళ్ళని శిక్షించినా వేస్ట్. ఆ పుణ్యక్షేత్రంలోనికి ఇలాంటి పాపాత్ముల్ని అడుగు పెట్టకుండా చెయ్యాలి. అదే వాళ్ళకి వేసే మరణ శిక్ష లాంటిది అని మేము అనుకుంటున్నాం. అంటే తిరుపతిలో ఏంటంటే చాలా మంది అన్య మతస్థులు కూడా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కదా, సో దాని గురించి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే దీని గురించే కాదు. మా ఉద్యోగం లేకుండా ఏదో పరంగా చేసుకుంటే వేరమ్మా. సైకో కిల్లర్లు అంటారు చూసావా, సైకో కిల్లర్లు అంటారే, అట్లాంటి వాళ్ళు పెరిగిపోయారు అక్కడ. తీసేశారు. ఇప్పుడు టీటీడీ మన ఇది మారిన తర్వాత, చైర్మన్ మారిన తర్వాత చాలా మందిని తీసేశారు. ఇంకా ఉండారు, వాళ్ళని కూడా తీసేయాలి అని మేము కోరుకుంటున్నామమ్మా. ఆ లడ్డులు కూడా కొన్ని అక్కడ తయారవ్వలేదంటమ్మా. బయట కర్ణాటకను, తమిళనాడులోను తయారు చేసిన లడ్లు కొన్ని పుణ్యక్షేత్రాలకు పంపించారు అని చెప్పేసి కూడా సమాచారం వచ్చిందమ్మా. ఏదే మన జూబ్లీ హిల్స్ ఉంది పెద్దమ్మ టెంపుల్, అక్కడికి కూడా అక్కడి నుంచి వస్తాయి కానీ మధ్యలో ఏదో అయ్యింది అని చెప్పేసి చాలా విమర్శలు కూడా వచ్చినాయి అమ్మ. కాబట్టి కంపల్సరిగా చర్యలు అనేవి తీసుకోవాలి. ఆ నీచుళ్ళని మళ్ళీ ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చేస్తే అదే మరణ దండన అని మేము అనుకుంటున్నాం. కేంద్రం స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమ్మ. భయం అనేది లేకుండా పోయిందమ్మా. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి కానీ గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే రాజకీయ నాయకుడైనా, ఒక నాయకుడైనా, నిజాయితీ నాయకుడైనా అన్నకి భయం అనేది ఉండేది. ఈ మధ్యకాలంలో వచ్చిన సోమర్పోతుల వలన, బూతులు తిట్టే రాజకీయ నాయకులు రావడం వల్ల వాళ్ళకు కూడా రాజకీయ నాయకులు అంటే చీప్ అయిపోయి ఇలా తయారయ్యారమ్మా. స్పందించకమ్మా, హిందూ పెద్దలు స్పందించక, మన హిందూ దేవాలయాల మీద జరుగుతున్నవి, మన హిందూ డబ్బులు మన గవర్నమెంట్లు వాడుకుంటున్నాయి కానీ స్పందించట్లేదు. అదే బాధ ఇప్పటికి మాకు ఉంది. మిగతా వాడుతున్నారా అనకూడదు, మిగతా క్రిస్టియన్స్ కానీ మిగతా వాళ్ళే కానీ గుళ్ళే ఏమైనా గవర్నమెంట్లు వాడుకుంటున్నాయా? మా దేవస్థానాలే మట్టుకే వాడుకుంటున్నారు. అట్లాంటప్పుడు స్పందించాలి. ఇలాంటి నీచుళ్ళు చేసే ఏంటంటే ఆ గుడికి కూడా దెబ్బలమ్మా. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు చేసే మాటలు, పనికిమాలిన వాళ్ళు చేసే పనులకు విదేశాల నుంచి ఎంతమంది వస్తారో తెలుసా? తిరుపతి కానీ అరుణాచలం కానీ పుణ్యక్షేత్రాలకు ఎలా వస్తారు? తమిళనాడు, అరుణాచలం ఇట్లాంటి పాపాత్ములు చేస్తే ఊరుకుంటారా? అంత స్ట్రిక్ట్ గా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. అంటే ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఒక ఓట్లు వేయాలి అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం దర్శనాలకి అక్కడికి వచ్చి సో గుళ్ళని దర్శించుకొని వెళ్ళేటి వాళ్ళే, సో ఎందుకు ఇలా గుళ్ళపైన ఇట్లాంటి వాటిపైన ఎందుకు స్పందించట్లేదు? గవర్నమెంట్ ఉద్యోగి అంటే విలువ లేకుండా, భయం లేకుండా సొసైటీలో అయ్యింది. పట్టించుకునే పరిస్థితిగా లేదు. నేను స్పందిస్తా, ఇంకా నలుగురు స్పందిస్తారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయర్ ఒక్కడు స్పందించాడు అనుకో, ఆ మూమెంట్ అనేది వేరేగా ఉంటుంది. ఒక స్పందన అనేది వచ్చింది. కానీ సామాన్యులు మేము స్పందించిన, హిందూ సంఘాలు స్పందించిన ఏమి రెస్పాన్స్లు కావట్లా. ఏదో మీడియా ముందుకు వచ్చి ఏదో మా బాధలో కొద్దిగా మాట్లాడుతున్నారు తప్ప స్పందన అనేది అక్కడ ఉండటం లేదు. మేము మోడీజీ గారిని కూడా కోరుకునేది ఇదే. ఇలాంటి నీచుల్ని, పాపాత్ముల్ని, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు చూసైనా మీరు స్పందించి మళ్ళీ ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రసాదం అంటే లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి అప్పట్లో అలిగేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ అయింది. ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కాదు, మన దేశవ్యాప్తంగా కాదు. సో ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఏంటంటే అసలు అది నెయ్యే కాదు, పామాయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారు అని చెప్పేసి అంటున్నారు.
సో ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి మీరు అట్లా అలిగేషన్ చేసినందుకని వీళ్ళు అంటున్నారు, వీళ్ళ మీద వాళ్ళు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? యాక్చువల్గా ఏంటంటే మనం రీసెంట్గా చూసుకుంటే ఒక యాంకర్ నార్మల్గా ఒక సెల్ఫీ వీడియో పెట్టినందుకే ఆ యాంకర్నే తిరుపతి దేవస్థానానికి ఇక నీకు వచ్చే హక్కు లేదు, నీకు అర్హత లేదు అని చెప్పేసి ఆమెను తీసేశారు. సో ఈ వీళ్ళు చెప్పిన ఈ 600 పేజీలు 600 పేజీలు అదేంటంటే నిజంగా అది వాస్తవమే అయి ఉంటే ఈ అధికారులను కూడా అసలు గుడి ప్రాంగణంలో కాదు కదా, తిరుమలలో కాదు అసలు ఆంధ్రాలో కూడా ఉండనియకూడదు నాకు తెలిసి అది. సో ఎందుకంటే ఒక చిన్న ఎలిగేషన్కే గుడి దగ్గరగా రావద్దు అన్నవాళ్ళు ఇంత పెద్ద మాఫియా జరిగిన తర్వాత కూడా ఇంకా దగ్గర చేసుకుంటే దీనికి దరిద్రం ఇంకోటి లేదు. సో ఇదేమున్నా కానీ ఒకసారి దీని మీద ఎప్పటి నుంచో ఉంటుంది బ్రో, ఈ లడ్డు మ్యాటర్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఎందుకని మరి దీన్ని ఇంత క్యూర్ చేయడం లేదు? ప్రతి ఒక్క దాన్ని పట్టించుకుంటారు, ఇట్లాంటివి ఎందుకు పట్టించుకోవట్లేదు మరి? ఈ కేసు అనేది సిబిఐ సిఐడి వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ వాళ్ళకి ఇచ్చి దర్యాప్తు చేపించినా బాగుంటుంది. వాళ్ళకి ఇచ్చి చేపిస్తే కొంచెం జల్దీ క్లోజ్ అయ్యేలా చేపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి అది కల్తీ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు అది మొత్తానికే నెయ్యి కాదని చెప్పేసి అంటున్నారు. మరి దానికన్నా పెద్ద అలిగేషన్ ఇది కదా, పామ్ ఆయిల్ ప్లస్ కెమికల్స్ కలిపారంటే మరి దీన్ని ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంటారు? సో అదే చెప్తున్నా కదా బ్రో, ఒక్కొక్కటి ఒక్కొక్కలా అవుతుంది. ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పేసి కరెక్ట్గా దర్యాప్తు చేయడం లేదు. కరెక్ట్గా అదేంటంటే ఎవరు దాన్ని బయటకు తీసుకోవడం లేదు, కరెక్ట్గా తీసుకోవడం లేదు. సో చెప్తున్నారు, వైరల్ చేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. ఒకసారి పర్టికులర్గా అది ఏంది అని చెప్పేసి దాన్ని ఏమంటారు, దాన్ని గట్టిగా పరీక్షిస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది భక్తుల గురించి కానీ దేవుని గురించి కానీ వదిలేసి రాజకీయాల పరంగా తీవ్ర చర్చనీయాంశంగా చేస్తూ ఉన్నారు. సో ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని రాజకీయంలో తీసుకోవడమే తప్పు. మరి రాజకీయం పుట్టక ముందే దేవుడు పుట్టాడు బ్రో. దేవుడు పుట్టిన తర్వాత రాజకీయం పుట్టిందా, రాజకీయం పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడా? నాకు అర్థం కాదు. ప్రతిదీ ఏ దేవుడి దగ్గర ఎక్కడ ఏమైనా కానీ ఈ రాజకీయం ఒకటి కల్పిస్తున్నారు. దేవుడి దగ్గరికి వెళ్ళి మీ రాజకీయం నడిపించుకోవాలంటే జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి చేయండి, జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక అభివృద్ధి చేయండి, వాళ్ళకి ఇచ్చే హామీలు నెరవేర్చండి. అప్పుడు ఆ రాజకీయం పరంగా అప్పుడు ఓకే. కానీ మీరు గుళ్ళో వెళ్ళి ఆ ప్రసాదాన్ని కల్తీ చేయడము, లేకుంటే ఆ ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టడము, వీళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టడము, వాళ్ళని బదనాం చేయడం, వీళ్ళని బదనాం చేయడం కాకుండా మీరు స్వచ్ఛంగా చేస్తే మీరు అప్పుడు నిజమైన రాజకీయ నాయకులు. బొక్కలోది ఎవడు సరిగా లేకపోవడం, ఎవడు రాజకీయ నాయకుడు కాదని నా ఉద్దేశం.